సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే ఒక రైతు తన పొలంలోకి విత్తనాలతో నడుస్తున్నాడు. అవి తన కుటుంబం తినే పంట విత్తనాలు కాదు, నీలిమందు విత్తనాలు. 18వ శతాబ్దం చివరలో బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ ప్లాంటర్లు రైతులను బలవంతంగా నీలిమందు పండించమని ఒత్తిడి చేశారు. యూరప్కి బట్టలకు నీలం రంగు కావాలి. ఆ అవసరానికి భారత రైతుల భూములు బలి అయ్యాయి. దాదన్ అనే అడ్వాన్స్ తీసుకున్న క్షణం నుంచే రైతు అప్పుల బంధనంలో చిక్కుకున్నాడు. ధర ప్లాంటర్ నిర్ణయం, అప్పు తగ్గదు, వడ్డీ పెరుగుతుంది. నీలిమందు వల్ల భూమి సారాన్ని కోల్పోయింది. ఆహార పంటలు పండలేదు. పొలాల్లో రంగు ఉన్నా ఇళ్లల్లో అన్నం లేదు. ఎదిరించిన రైతులపై హింస, జైలు, భయపాలన కొనసాగింది. కాని 1859లో నదియా జిల్లాలో దిగంబర్ బిస్వాస్, బిష్ణుచరణ్ బిస్వాస్ నేతృత్వంలో రైతులు ఒకే మాట చెప్పారు: ఇంక నీలిమందు పండించం. ఆయుధాలు లేకుండా ఐక్యతతో సాగిన ఈ తిరుగుబాటు బెంగాలంతటా వ్యాపించింది. పాత్రికేయులు, న్యాయవాదులు, కవులు రైతుల పక్కన నిలబడ్డారు. దినబంధు మిత్ర రాసిన నీల్ దర్పణ్ నాటకం ప్లాంటర్ల క్రూరత్వాన్ని బయటపెట్టింది. ఒత్తిడితో 1860లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండిగో కమిషన్ ఏర్పాటు చేసి ప్లాంటర్ల తప్పును ఒప్పుకుంది. ఇది స్వాతంత్ర్యం కాదు, పెద్ద వేడుక కాదు, కాని ఆకలితో ఉన్న రైతుల ధైర్యం చరిత్రను మార్చింది. పుస్తకాలలో పెద్దగా కనిపించని ఈ కథ మళ్లీ మళ్లీ మన వర్తమానాన్ని ప్రశ్నించే మరిచిపోయిన జ్ఞాపకం. ఇది ఒక కథ కాదు, ఇది మన మరిచిపోయిన జ్ఞాపకం. అందుకే ఈ డైరీని మళ్లీ తెరిచాం.